what I'm doing? ఇది 50-year-old రికార్డ్. మా అమ్మమ్మ చిన్నప్పుడు స్టిచ్చింగ్ లో డిప్లొమా చేసింది. ఇది అప్పుడు చేసిన రికార్డ్. ఇంట్రెస్టింగ్ రైట్? ఈ బాక్స్ లో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అంటే మా తాతమ్మ గారు చేసిన క్రోషే ఫ్లవర్స్ ఇందులో ఉన్నాయి. చూసేద్దామా? ఇది మోర్ దాన్ 60-year-old. బ్యూటిఫుల్ కదా? ఈ వాల్యుబుల్ థింగ్స్ తోటి ఇన్స్పైరింగ్ అండ్ క్రియేటివ్ వర్క్ చేద్దామని ఐడియా వచ్చింది. సో అమ్మ నేను కలిసి 4 different picture frames చేశాను. Let my mother explain in detail. Hello everyone, welcome to Home Magic by me and my mom. ఈ వర్క్స్ అండ్ ఐడియాస్ మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది బికాజ్ ఇట్స్ అ వండర్ఫుల్ వే టు ప్రిజర్వ్ స్మాల్ ఆర్ట్ వర్క్స్ ఆఫ్ అవర్ ఎల్డర్స్. ఇది చూసినప్పుడల్లా ఇన్స్పైరింగ్గా ఉండడమే కాకుండా ఆల్ ద 4 generations చేసిన సింపుల్ ఆర్ట్ వర్క్స్ ఇంట్లో ఒకే ప్లేస్లో ఉంచడం చాలా యూనిక్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీ అండ్ మై డాటర్ అనన్య ఎంజాయ్డ్ అ లాట్ in spending quality time in making these works together. So first మా అమ్మమ్మ గారు అంటే అనన్యాస్ గ్రేట్ గ్రాండ్ మదర్ తాతమ్మ గారు ఆవిడ చేసిన క్రాషే ఫ్లవర్స్తో బిగించేద్దాం. యాక్చువల్లీ ఈ ఫ్లవర్స్ని మళ్ళీ డిఫరెంట్ షేప్స్లో రీఅరేంజ్ చేసి ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు. బట్ కొంచెం యూనిక్గా ఉండాలని ఈ ఫ్లవర్స్ని డిఫరెంట్ వేలో అరేంజ్ చేసాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మేకింగ్. నా దగ్గరున్న ఓల్డ్ లేస్ క్లాత్ మీద కొన్ని మరకలు పడడం వల్ల దీన్ని చాలా రోజుల నుంచి వాడటం లేదు. ఇప్పుడు దీన్ని నాకు కావలసిన షేప్లో కట్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక డాల్ ఫ్రాక్ షేప్ని ప్రిఫర్ చేశాను. పెన్సిల్తో డ్రా చేసుకుని అదే షేప్లో కట్ చేసుకున్నాను నీట్గా. సో నెక్స్ట్ నేను A4 సైజ్ క్యాన్వాస్ షీట్ ఒకటి తీసుకున్నాను. వైట్ పేపర్ మీద కూడా చేయొచ్చు, కానీ క్యాన్వాస్ షీట్ మీద పెయింటింగ్ వేసిన ఏదైనా వర్క్ చేసిన లాంగర్ లైఫ్ ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని నేను క్యాన్వాస్ షీట్ ప్రిఫర్ చేశాను. మా ఇంట్లో క్యాన్వాస్ షీట్స్ రెడీగా ఉన్నాయి. యాజ్ అనన్య కీప్స్ డ్రాయింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ మాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇదే ప్రిఫర్ చేశాను. అండ్ డాల్ ఫ్రాక్ వైట్ కలర్లో ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం డార్కర్ షేడ్లో ఉంటే బాగుంటుందని ఈ క్యాన్వాస్ షీట్ మీద ఒక లైట్ పింక్ షేడ్ వేశాను అక్రిలిక్ పెయింట్స్ తోటి, సో దట్ ఫ్రాక్ హైలైట్ అవుతుంది. అండ్ దెన్ మనకు కావాల్సిన డ్రాయింగ్ని పెన్సిల్తో వేసుకున్న తర్వాత ఈ విధంగా పెన్తో ఓవర్ రైట్ చేయడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది. ఏ ఇంక్ పెన్ అన్నా వాడచ్చు, బట్ ఐ యూజ్డ్ ఆర్ట్ లైన్ డ్రాయింగ్ సిస్టమ్. ఇది కూడా నాకు మండల ఆర్ట్కి చాలా యూజ్ అయింది. సో ఆ పెన్ తోటే దీని మీద ఓవర్ రైట్ చేశాను. మన డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒకసారి అన్నీ అరేంజ్ చేసి చూసుకుంటే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. నా దగ్గర ఎక్స్ట్రా లేస్ ఉంది కాబట్టి పఫీ ఎఫెక్ట్ ఉంటుందని లేస్ మీద ఇంకో లేస్ పెట్టాను. ఈ విధంగా అమ్మమ్మ చేసిన క్రాషే ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఒకసారి అరేంజ్ చేసి చూసుకున్నాను. చూసారా హ్యాండ్స్ పెట్టగానే ఎంత అందం వచ్చిందో. ఈ డాల్కి ఒక సాటిన్ రిబ్బన్ పెడితే చాలా బాగుంటుంది. జస్ట్ ఒక స్మాల్ పీస్ ఆఫ్ సాటిన్ రిబ్బన్ని ఫోల్డ్ చేసి కూడా మంచి బ్యూటిఫుల్ లుక్ తీసుకురావచ్చు. ఇన్ కేస్ సాటిన్ రిబ్బన్ లేకపోయినా ఒక వులెన్ థ్రెడ్ తోటి కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి వేస్ట్ బెల్ట్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఇలా జాయింట్ దగ్గర ఒక చిన్న స్టిచ్ వేయడం వల్ల అది కదలకుండా ఉంటుంది. ఓ యాక్చువల్లీ హెయిర్ అండ్ షూ కూడా బ్లాక్ కలర్తో స్టార్టింగ్లోనే ఫిల్ చేయాలి, నేను అప్పుడు మర్చిపోయాను. అండ్ నౌ ఇట్ ఈస్ డన్.
అండ్ మై లిటిల్ డాటర్ అనన్య నాకు మంచి సజెషన్ ఇచ్చింది. ఈ వేస్ట్ బెల్ట్కి చిన్న బీడ్ పెట్టడం వల్ల, చిన్న పూస పెట్టడం వల్ల చాలా బాగుంటుందమ్మా అని చెప్పింది. అండ్ తన టాయ్స్లోంచి ఎక్కడి నుంచో షీ పిక్డ్ ద స్మాల్ బీడ్ అండ్ షీ గేవ్ ఇట్ టు మీ. చిన్న బీడ్ పెట్టిన తర్వాత ఇంకా బాగుంది కదా. నౌ ఇట్స్ టైమ్ టు ఫ్రేమ్. Wow, I loved it. Isn't it so pleasant and beautiful? మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఫేవరెట్ ఐటమ్ ఇది. బికాజ్ ఆల్మోస్ట్ 60 years బ్యాక్ మా అమ్మమ్మ గారు, అంటే అనన్యకి తాతమ్మ గారు, గ్రేట్ గ్రాండ్ మదర్, ఆవిడ చేసిన క్రాషే ఫ్లవర్స్ని ఈ విధంగా ఫ్రేమ్ చేసి ఉంచడము, అది చూసిన ప్రతిసారి కూడా మాకు, మా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఎంతో నేర్చుకోవచ్చు, ఎంతో చేయొచ్చు అన్న ఆ ఫీల్ అనేది ఎప్పటికీ ఉండేలా చేస్తుంది. Let's move to the second item, a simple painting with a small 3D effect. See this drawing? ఇది నేను few months back A4 size white paper మీద డ్రా చేశాను. అప్పుడు పినింట్రెస్ట్లో చూసి ఇన్స్పైర్ అయ్యి బాగుందని డ్రా చేసుకున్నాను. కానీ తర్వాత నాకు టైం లేదు ఫినిష్ చేయడానికి. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ క్యాన్వాస్ షీట్ మీద ట్రాన్స్ఫర్ చేసి కలర్స్ వేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఒక డిఫరెన్స్ ఉండాలి, అంటే రెగ్యులర్గా వేసేదానికి ఈ పెయింటింగ్కి డిఫరెన్స్ ఉండాలని ఇక్కడ ఏదైతే ఫ్లవర్ బాస్కెట్ ఉందో దాన్ని 3D ఎఫెక్ట్ తీసుకొద్దాం అన్నది నా ఐడియా. సో నాకు టైం సేవ్ అవుతుందని ఏదైతే నేను ఆల్రెడీ వైట్ పేపర్ మీద డ్రా చేశానో సేమ్ డ్రాయింగ్ని క్యాన్వాస్ షీట్ మీద ట్రేస్ చేసి పెన్సిల్తో మళ్ళీ ఒక అవుట్లైన్ లాగా వేశాను. అండ్ దెన్ అక్రిలిక్ పెయింట్స్తో కలరింగ్ స్టార్ట్ చేశాక మళ్ళీ బ్లాక్ ఇంక్ పెన్ తోటి అన్ని బార్డర్స్ టచ్అప్ చేయడం వల్ల చాలా నీట్గా ఆ డయాగ్రామ్ ప్రజెంట్ అయింది. కొన్ని ప్లేసెస్లో మళ్ళీ పెయింట్తో సెకండ్ కోట్ ఇవ్వడం వల్ల చాలా బ్రైట్ లుక్ వస్తుంది. In fact, me and Ananya enjoyed a lot in doing this. Ananya is actually cameraman for this because నేను చేసినప్పుడల్లా Ananya వీడియో తీస్తుంది and she keeps me suggesting. Such a wonderful time for a mother and daughter together. సో కలరింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాక్ ఇంక్ పెన్తో ఇలా చిన్న చిన్న టచ్అప్స్ ఇవ్వడం వల్ల, బార్డర్స్ అన్నీ నీట్గా గీయడం వల్ల ఒక కంప్లీట్ లుక్ అనేది వస్తుంది. డ్రాయింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇలా బ్యాక్గ్రౌండ్ ఏదైతే వైట్ కలర్లో ఉందో నేను దాన్ని లైట్ ఎల్లో కలర్తో ఫిల్ చేశాను సో దట్ మన డ్రాయింగ్ హైలైట్ అవుతుందని. ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్ ఎల్లో వేస్తూ ఉంటే మై డాటర్ అనన్య హ్యాస్ సజెస్టెడ్ మీ కింద గ్రాస్ వేస్తే బాగుంటుంది, సో గ్రీన్ లుక్స్ బెటర్ అండ్ డోంట్ కంటిన్యూ విత్ ఎల్లో అని చెప్పింది. సో నిజంగానే చాలా చాలా బాగుంది గ్రాస్ వేస్తే. Now it's time for bringing a 3D effect to the flower basket. నా దగ్గర ఈ వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది. ఇది బకెట్ షేప్లో ఉందని నేను ఎప్పుడన్నా బొమ్మల కొలువుకి యూజ్ అవుతుందని పక్కన పెట్టాను, బట్ నా ఈ విధంగా యూజ్ అవుతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెయింట్ చేశాను.
ఎగ్జాక్ట్గా ఇలాంటిది లేకపోయినా ఏదైనా బాటిల్ మూతలు కూడా హాఫ్గా కట్ చేసి చేసుకోవచ్చు. దీన్ని చక్కగా పెయింట్ చేసుకుని కావాలంటే సిల్వర్ ఆర్ గోల్డెన్ కలర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బాస్కెట్ ప్లేస్లో ఇలా ప్లెయిన్గా ఉండడం కన్నా ఈ ప్లేస్లో మనం చేసిన ఈ బాస్కెట్ని స్టిక్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అందులో మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే ఆ ఫ్లవర్స్ ఆర్ మొగ్గలు అలా పెట్టచ్చు. దీనికి బ్రౌన్ కలర్ ఫ్రేమ్ అయితే ఇంకా బాగుంటుంది. చూసారా, కలర్ఫుల్గా వైబ్రెంట్గా ఎంత బాగుందో. ఈ చిన్న 3D ఎఫెక్ట్ వల్ల యునిక్గా కూడా ఉంది కదా. లెట్ us now go to అనన్యాస్ వర్క్. నా ఆల్బమ్ నేను చెప్తాను. యాక్చువల్లీ ఫ్యూ పిక్ చేసుకున్నాను ఎందుకంటే మీకు బోర్ కొట్టకూడదు కాబట్టి. ఫ్లెమింగో డ్రాయింగ్. ఇది మా ఉజ్వలక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు డే అండ్ నైట్ సూర్య డ్రాయింగ్ గీసాను. ఇది ఓన్లీ పెన్సిల్ షేడింగ్ గీసా. వల్లి డిజైన్, మండల ఆర్ట్. Never give up. Choose your goal. Think before you do. Do whatever your heart and your brain tells. If we think we can do, you can really can do it. ఈ మండల ఆర్ట్ని ఫ్రేమ్ చేద్దాం. దీన్ని ఫ్రేమ్ చేద్దామా? So here is my frame. Do you like it? Next, I'm going to show my favorite work of my grandmother. ఇది more than 50-year-old record. ప్రతి పేజ్లో ఉన్న వర్క్ చాలా చాలా బాగుంది. ఈ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఈ బుక్ని లామినేట్ చేస్తాం. చూసారా ఎంత బాగుందో. ఈవెన్ బార్డర్స్ కూడా రిపీట్ చేయలేదు. See the intricacies of the work. ఇది చూసారా ఎంత వెరైటీగా ఉందో. యాక్చువల్గా ఈ పేజ్ని శాంపుల్గా లామినేట్ చేశాము. ఇప్పుడు దీన్ని ఫ్రేమ్ చేద్దాం ఎందుకంటే ఇది బ్రైట్గా కలర్ఫుల్గా ఉంది. ఇంకా వెరైటీస్ ఆఫ్ స్టిచెస్ కూడా ఉన్నాయి. అప్లిక్ వర్క్, మిర్రర్ వర్క్, జరీ వర్క్, బీడ్స్ వర్క్, పూసల కుట్టు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన వర్క్ని ఫ్రేమ్ చేద్దాం. క్యాన్వాస్ పేపర్ మీద సింపుల్గా బార్డర్ వేసి ఫ్రేమ్ చేద్దాం. వావ్, సో క్యూట్. So cool. I like the colors too. Of all the food, I like this one. మీ ఇంట్లో కూడా మీ గ్రాండ్ పేరెంట్స్ చేసిన క్రాఫ్ట్ వర్క్స్ ఉండొచ్చు. Just treasure them. Hope you like this video. Please don't forget to like, share and subscribe this channel. Thank you. See you soon. Bye bye.